హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఏకర్స్ గచ్చిబౌలి ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుతున్నారు. అవును, ఒకప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం న్యాచురల్ రిసోర్సెస్ ని చెరువులని కాపాడాలని చెప్పి హైడ్రా అనే గొప్ప కాజ్ ని తీసుకువచ్చేటప్పుడు 50% ఆఫ్ పీపుల్ దాన్ని అపోజ్ చేశారు. ఇంకో 50% ఆఫ్ పీపుల్ చాలా మంది అప్రిషియేట్ కూడా చేశారు. ఆ రోజు న్యాచురల్ రిసోర్సెస్ కాపాడాలని చెప్పి జెసిబి లని దించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అర్ధరాత్రి పూట అదే న్యాచురల్ రిసోర్సెస్ ని ఫారెస్ట్ ఏరియాని డిస్ట్రాయ్ చేయడానికి జెసిబిలని దించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది చాలా మంది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అండ్ అలాగే నిన్నైతే 70s లో ఆ 400 ఏకర్స్ ఫారెస్ట్ ని గ్రీన్ జోన్ గా ప్రకటించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. బట్ ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఫారెస్ట్ ని డిస్ట్రాయ్ చేసి దాన్ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసి కంపెనీస్ కి ఇవ్వాలి అనుకుంటున్నారు. అసలు మన ఫ్యూచర్ జనరేషన్ కి ఇవ్వాల్సిన అసెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓ లేదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఓ లేదా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి జాబ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కాదు. నిజంగా మనం మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇవ్వాల్సినది న్యాచురల్ రిసోర్సెస్. ఆక్సిజన్ లేనప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకుని ఏమీ చేస్తాం? ఇది హెచ్సియు స్టూడెంట్స్ కే కాదు, అక్కడ నెమలిలు జింకలు అరుపులు విని అందరికీ ఇది ఒక బాధాకరం అయిన విషయం. డెవలప్మెంట్ చేయడం తప్పు కాదు. డెవలప్మెంట్ పేరుతో ఇలా ప్రకృతిని ధ్వంసం చేయడం, మూగ జీవులను బాధ పెట్టడం అనేది చాలా తప్పు. దీని మీద స్టూడెంట్స్ ఇంకా చాలా మంది సోషల్ మీడియా ద్వారా కూడా వాయిస్ రేజ్ చేశారు. స్టాండ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది. ఇలానే మనం అందరం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఒక మంచి కోసం ఉపయోగించి మంచి కోసం, మన రైట్స్ కోసం ఫైట్ చేద్దాం. ఈ రోజు మనం మన ప్రకృతిని కాపాడుకుంటే అదే ప్రకృతి రేపటి రోజున స్వచ్ఛమైన ఆక్సిజన్ ని అందించి మనల్ని కాపాడుతుంది. సో ప్లీజ్ సేవ్ ఫారెస్ట్, సేవ్ ట్రీస్, సేవ్ యానిమల్స్, save nature and save earth.